మా తెలంగాణ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సిపి శ్రీనివాస్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని 215 మంది రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లను స్టేషన్ కు పంపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలియజేశారు. రౌడీ షీటర్లను నేరాలు చేస్తే వారి బెయిల్ రద్దు చేస్తామని సిపి ప్రకటించింది. ఇంకా నేర ప్రవృత్తి ఉంటే పీడీ యాక్ట్ పెడతామని అన్నారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో వారిని గమనిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అన్నారు. 10 ఏళ్లలో వారి ప్రవర్తనలో మార్పు ఉంటే వారి మీద ఉన్న రౌడీ షీట్ తొలగిస్తామని తెలిపారు. ఒకవేళ వారు ప్రవర్తన మార్చుకోకుంటే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఆల్రెడీ కోడ్ వచ్చింది, పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీస్ నుంచి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్ట్ సంబంధించింది కానీ మీరందరినీ రౌడీ షీట్ అని మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు. అందుకని మీరు అందరినీ చైర్లు వేసి కూర్చోబెట్టండి, లేకపోతే ఇంకా ఎండలు నిలబడాల్సింది. వేరే రకంగా బిహేవ్ చేయాలి, పద్ధతి వేరేగా ఉంది. ఒక గొడ్డునైతే ఎంతసేపైనా కొట్టవచ్చు, కట్టెతోన కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం. కానీ మనిషి మనకు తెలివి ఉంది, మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సమాజంలో ఒక చట్టం ఉంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది. కొంతమంది ఆఫీసర్స్ని కూడా, పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, అది ఎంత పెద్దోడైనా సరే. ఈవెన్ మన ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నవాడు కూడా అరెస్ట్ కాబడ్డారు. అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది, మన కోర్ట్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి, అంత నిజాయితీగా న్యాయంగా ఉన్నట్టు పాలు నీళ్ళు క్లియర్గా చేసేస్తారు. రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి 100 పాయింట్ కొట్టేస్తుంది. అందుకని మనం చూస్తున్నాము కోర్టులలో యావజ్జీవ కారాగార శిక్షలు పడుతున్నాయి. ఈ మధ్య కోర్ట్స్ ఉరి శిక్షలు కూడా వేస్తున్నాయి. సో మీ అందరికీ సింగిల్ వార్నింగ్ ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి, నేను ఈ ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు, నా దగ్గర ఉన్న లిస్ట్ 218 మెంబర్స్ ఇన్ మంచిర్యాల జోన్ పిలుపు విని వచ్చినారు. మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మీరందరూ మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకున్నారు. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే, అరే నేను క్రైమ్ చేశాను, నేను ఎంత అనుభవించాను, ఈరోజు నాకు రౌడీ షీట్ అని పేరు ఉంది, ఇక రౌడీ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా? 10 ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తా మీ రౌడీ షీట్. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి 2023-24 సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులు, ధాన్యం కొనుగోళ్లను చేపట్టే మహిళా సమాఖ్య సంఖ్యల ప్రతినిధులు, ధాన్యం తరలించేందుకు సంబంధించిన లారీ ఓనర్ల సంఘం, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1వ తేదీన జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు నిర్వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఏప్రిల్, మే నెలల్లో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని అన్నారు. ట్యాబ్లెట్ చేసినప్పుడు జాగ్రత్త చేసుకుని ట్యాబ్లెట్స్ చెప్తారో అది మీరు ట్రైనింగ్ క్లియర్ ఇది ఇష్యూస్ మన కమిషన్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, కొంచెం మినిమం మెడికల్ అరేంజ్మెంట్స్ చేస్తే కూడా బాగుంటుంది. బికాస్ కొన్ని సంవత్సరాల కింద మినిమం ఈ ఓఆర్ఎస్ అండ్ దట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేసాము. వాట్ ఇస్ పాసిబుల్ అట్ ద ఫీల్డ్ లెవెల్, ద హైయెస్ట్ అండ్ హీట్ ప్లేస్లో కొన్ని మినిమల్ మెడికల్ అరేంజ్మెంట్కి విలేజ్లో ఉన్న ఆశా ఏజెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని
హైయెస్ట్ ట్రాఫిక్ డేస్లో కొంచెం కోఆర్డినేట్ చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం సందర్భంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కొన్ని హార్ట్ ప్రాబ్లమ్ టైప్ ఆఫ్ ఇష్యూస్, తర్వాత అదర్ టైప్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇష్యూస్ కూడా జరుగుతాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సెంటర్ ఇన్ఛార్జెస్ ఈ మినిమల్ మెడికల్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఎన్సీసీ రిలేటెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, లోక్సభ ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. And there shall be no exception. Last time assembly elections కూడా కొన్ని కేసెస్ దృష్టిలో వచ్చినాయి and those violation cases were treated very seriously and suspensions and other types of disciplinary actions కూడా తీసుకోవడం జరిగింది. So I request all of you that మీరు yourself first corrective action తీసుకోవడం, at the same time మీ సెంటర్స్ లో ఉన్న అందరికీ కూడా సెన్సిటైజ్ చేయించడం. Village level no political, mandal level no political functionaries to be invited at any of the center openings, and banners kuda no political symbol, no photos, no nothing kuda. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడం, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసిసి అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ సుజాత పాల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, శోభారాణి, వెంకటస్వామి, సుధాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవరెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత పాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 11 బ్యాంకు అకౌంట్లలోని 2 అకౌంట్లను సీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో బీజేపీ భయపడి కాంగ్రెస్ ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నీలం పద్మ, నాయకులు ఎంఏ ఎజాజ్లు పాల్గొన్నారు. ప్రజల కోసం తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను ఇప్పటికే సంపూర్తిగా పేద ప్రజలకు అందించుకుంటూ రేపు తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేర్చి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కూడా ఒక్కొక్కటిగా వెలికి చూయించి తెలంగాణ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తున్న గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా 17 సీట్లకు 15 సీట్లు గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్లో భారీ మెజార్టీ తోటి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించబోతున్నాం. ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన భువనగిరి పార్లమెంట్లో భారీ మెజార్టీతో పాటు ఆలేరు నియోజకవర్గంలో మొన్న 50,000 మెజార్టీ ఇచ్చారు. రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో సుమారు 75 నుంచి 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పి ఇలా బల్లగుద్ది చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఇలా ప్రజలంతా సుఖంగా ఉన్నారు. తెలంగాణలో మా అక్క చెల్లెల ఆడపడుచులు కూడా సంతోషం వెలుబుచ్చుతున్నారు. కాబట్టి ఇలా కేసీఆర్ కానీ బీజేపీ లోపాకార ఒప్పందంతో ఇలా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తానుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బీజేపీ టీఆర్ఎస్ కుట్రను తెలంగాణ ప్రజలు ఛేదించి ఇలా తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ తెలంగాణ సత్తా చూపించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలోపేతం చేస్తున్నాం. కాబట్టి कांग्रेस पार्टी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, सोनिया गांधी जी, प्रियंका गांधी जी लड़ाई लड़ रहे हैं. पूरी कांग्रेस पार्टी लड़ाई लड़ रही है जनता की. इसमें जनता तक हमारी इस बात को पहुंचाइए. अब देखिए इसमें नोटिस आ गया सीताराम केसरी जी के टाइम का. सोचिए जरा, सीताराम केसरी जी के टाइम का एक नोटिस आ गया. अनपेड ड्यूज नहीं होते सीताराम जी केसरी जी के टाइम का. आप लोगों कई लोगों को तो देख रही हूं मैं कि आप थोड़े यंग है तो आपको पता भी नहीं होगा कि वो कौन सा टाइम था. कांग्रेस पार्टी के कई कार्यकर्ता जो हमारे नए बच्चे उनको नहीं पता. लेकिन सिर्फ इतने तक नहीं, देखिए जरा उन्होंने कैसे इलेक्ट्रॉल बॉन्ड्स लेके आए. वो ऐसा इलेक्ट्रॉल बॉन्ड्स लेके आए जिसे एक तो पीएम केयर्स फंड था. पीएम डजंट केयर अबाउट एनीबडी, ओनली केयर्स अबाउट हिमसेल्फ. मगर ये दूसरा है पीएम स्केयर्स फंड, पीएम डराता फंड. और इसमें 4 तरीकों से ये इस पैसा को खा रहे हैं. सबको मिलती है. आई हैव नो प्रॉब्लम एट ऑल. आई मेक इट वेरी क्लियर कि कौन सी कंपनी ने डोनेशन दिया उससे प्रॉब्लम नहीं है, क्योंकि कंपनीज इंडिविजुअल्स जब डोनेशन देते तभी पार्टीज चलती है. यही लोकतंत्र का तरीका है जिसमें हर पार्टी को डोनेशन मिलते हैं.
మెదక్ ట్రాక్టర్ సేల్స్ లో జాన్ డియర్ కంపెనీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని జాన్ డియర్ ఇండియా హెడ్ శైలేందర్ తెలిపారు. అత్యాధునిక హంగులతో మెదక్ చేగుంటం ప్రధాన రహదారి పక్కన ఏసీహెచ్ సమీపంలో నిర్మించిన జాన్ డియర్ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాతలు మాకు దేవుళ్ల లాంటి వారని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. 24 ఏండ్లలోనే ట్రాక్టర్ల అమ్మకాల్లో ఇతర కంపెనీలకు పోటీపడి దేశంలోనే 47వ శాతంతో నెంబర్ 1 గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మెదక్ లో ఏర్పాటు చేసిన షోరూం ఆసియా ఖండంలోనే అతిపెద్దదని, సేల్స్ లోనూ ముందు వరుసలో ఉందని తెలిపారు. ఇప్పటికీ 13,000 ట్రాక్టర్లు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నదాతలకు గుడ్ సర్వీస్ ఇవ్వడంతోనే తమ కంపెనీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రభాస్ సక్సేనా, సౌత్ జోన్ మేనేజింగ్ నవీన్ సెంగర్, డెవలప్మెంట్ మేనేజర్ పవన్ డిప్ సింగ్, ఏరియా మేనేజర్ కైలాష్ హనుమాన్ రాజ్, డీలర్ రాజేష్ యాదవ్, మెదక్ జనరల్ మేనేజర్ వెంకట్ రెడ్డిలతో పాటు ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ మెదక్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున ఓ ట్రాక్టర్ షోరూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశామంటే మీరు చూస్తున్నారు. వాస్తవంగా ఇవాళ టోటల్ నాకు తెలిసినంత వరకు ఏషియా ఖండంలో ట్రాక్టర్ షోరూము ఇంత ఎక్కువ, వేరే షోరూమ్స్ ఉన్నాయి కానీ ట్రాక్టర్ షోరూమ్ మాత్రం లేదు. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము గత 24 సంవత్సరాలకు వెళ్ళి జాన్ డియర్ డీలర్గా ఉన్నాము పాత మెదక్ జిల్లాలో. ఇప్పుడు ప్రెసెంట్ సంగారెడ్డి అండ్ మెదక్, పార్ట్ ఆఫ్ సిద్దిపేటలో మేము ఆథరైజ్ డీలర్ ఉన్నాము. సో మేము ట్రాక్టర్ సేల్స్, దాంతోపాటుగా పార్ట్ సేల్స్, సర్వీస్, SSS అంటాం యాక్చువల్లీ. ఈ SSS సర్వీసెస్ ఇప్పుడు మా హెచ్ఓ కాకుండా ఇంకా 9 బ్రాంచెస్లో ప్రతి 25 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల రేడియేషన్లో ఒక బ్రాంచ్ ఇచ్చాము. ఎందుకు అనంటే, కస్టమరు ట్రాక్టర్ తీసుకున్న తర్వాత సర్వీస్ విషయంలో వాళ్ళకి ఎలాంటి పార్ట్స్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎలాంటి అవకతవకలు జరగద్దనే ఉద్దేశంతో ఈ ఫెసిలిటీస్ చేస్తున్నాము. ఇంకా రానున్న కాలంలో గిట్ట ఇంకా మా ఆపరేషన్ గిట్ట మా కస్టమర్స్ గిట్ట పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు వాళ్ళ సహకారంతో ఇంకా కొన్ని బ్రాంచ్లు గిట్ట యాడ్ అవుతాయి. ఇది మీకు తెలుసు, మీరు లోకల్ ఉన్నారు కాబట్టి మీ అందరూ తెలుసు. గత 3 సంవత్సరాల కింద మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసాము, శంకుస్థాపన స్టార్ట్ చేసాము. ఆ 3 సంవత్సరాలకి వెళ్ళిందంటే మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఒక ట్రాక్టర్ షోరూమ్ తీసుకొద్దామనే ఉద్దేశంతోనే లేట్ అయిన మెదక్ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పై, అలాగే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత రాష్ట్ర సమితి నాయకుడు, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామూళ్ల ఆంజనేయులు ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మెదక్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుతో జరిగిన సభలో ఆంజనేయులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో ఉన్న లీడర్ల ముందు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం ఆంజనేయులు పెద్ద లీడర్ అనుకుంటున్నాడా అని తీవ్రంగా విమర్శించారు. రేపు ఉదయం 10 గంటలలోపు క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఆంజనేయులపై మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు రాజకీయ విమర్శను రాజకీయ వేదికల మీద చేస్తారు. అది రాజకీయ నాయకుడికి ఉండే హక్కు. కానీ ఆ రాజకీయ నాయకుడు వేదికల మీద చేసిన విమర్శలను ఇంటి మీద దాడులు చేయడం అనేది సరి అయిన విధానం కాదు. వాళ్ళ నాయకుడు మరి ఇటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తాడని నేనైతే అనుకుంటాను. మరి వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలి. దీని ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు అంటే, ప్రశ్నిస్తే ఇంటి మీద దాడి చేస్తారా, అడిగితే ఇంటి మీద దాడి చేస్తారా? రాజకీయంగా
మీరు విమర్శ చేయండి, పత్రికా సమావేశం పెట్టి విమర్శించండి, సోషల్ మీడియాలో విమర్శించండి. అంతేగాని ఇంటి మీద దాడి చేసే సాంప్రదాయాన్ని కొత్తగా ఇప్పుడే వస్తున్నది. మెదక్ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. అంటే పేదోడు కింది కులపోడు పార్టీలు మారితేనేమో అమ్మిండని ఒక ట్యాగ్ వేస్తారు. పెద్ద పెద్దోళ్ళు మీరందరు రాజకీయ పార్టీలు మారితేనేమో మీరు ఆత్మాభిమానం, నువ్వు 10 సంవత్సరాల అట్లా పదవి పొంది పార్టీ మారితేనేమో మీ ఆత్మాభిమానం. మరి మేము 15 ఏళ్ళు పనిచేసి మాకు నష్టం జరిగితే మేము పార్టీ మారితేనేమో వాడు పార్టీ అమ్ముడు పోయిండని ఒక ట్యాగ్ వేసి బలహీన వర్గాలను అణచివేసే కార్యక్రమం చేస్తున్నాడు. కేవలం నేను ఒక బీసీ ముదిరాజు బిడ్డను అయినందువల్లనే ఈరోజు ఆ నాయకుడు నన్ను అణచివేయడానికి ఇంటి మీద దాడి చేయించిండని అనుకుంటున్నా. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. మీది మీరే, మీ అంతలా మీరే మీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇటువంటి సాంప్రదాయాన్ని తక్షణమే బంద్ చేయండి. భయపెట్టేటోళ్ళు ఎవరు లేడు. రాజకీయంగా ఇటువంటి ఇష్యూలకు భయపడే సమస్యనే లేదు. రాజకీయంగా చిన్నప్పటి నుంచి రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో స్థానిక మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు చేసినటువంటి వ్యాఖ్యలు మా అభిమాన నాయకుడు హనుమంతరావు గారి మీద, స్థానిక శాసనసభ్యులు రోహిత్ రావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. రేపటి రోజు ఉదయం 10 గంటల వరకు నిన్నటి వైస్రాయ్ గార్డెన్ లో వారు ఏవైతే పదాలు వాడిరో ఆ పదాలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వారు వాడినట్టు పదాలన్నిటి కూడా మరి హనుమంతరావు గారి అభిమానులుగా మేమందరం కూడా చాలా మనస్తాపానికి గురవడం జరిగింది. కాబట్టి తక్షణమే యావత్ హనుమంతరావు అభిమానులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రోహిత్ రావు గారికి కూడా తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లుగా అధికారం బల్పుతో మదం ఎక్కినటువంటి నాయకులు పక్కన నిలబడ్డంత మాత్రాన పెద్ద నాయకుడు అయిపోవడం చెప్పేసి ఆంజనేయులు గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక నాయకుడిని మరి ఆకాశం మీద చూసి ఉమ్మేసుకుంటే మరి తిరిగి వారి మీదే పడుతుందని చెప్పేసి ఆంజనేయులు వారు గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము గారనే మాట్లాడుతూ ఉన్నాం. మీరు వాడినటువంటి మాటలు ముండగోడక లంబడిగోడక అనే పదాలు మేము కూడా వాడగలుగుతాము. మాకు కూడా పదాలు రావచ్చు, వస్తాయి. కాబట్టి మా నాయకుడు మా క్రమశిక్షణ నేర్పిండు, క్రమశిక్షణతో మెలుగుమని నేర్పిండు. కాబట్టి మేము వదిలేస్తున్నాము. రేపు ఉదయం 10 గంటల వరకు మా అభిమాన నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలి. సిగ్గుండాలి. 26 ఏళ్ల యువకుని మీద ఓడిపోయినటువంటి పక్కకున్న నాయకులను ప్రశ్నించుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని ఇక నియోజకవర్గంలో సమావేశాలు పెట్టుకుని ఇలా మెదక్ ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని 2 నియోజకవర్గాల నాయకులు నియోజకవర్గంలో పనిచేస్తే 26 ఏళ్ల యువకుని మీద ఓటమికి చవి చూసినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు వారి శ్రేణులందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా పేటీఎం లాంటి లీడర్లను ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆంజనేయులు గారిది ఒక పాట ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బు కమ్ముడు పోయి మాట్లాడినటువంటి మాటలు. మరి ఈ రోజు మరి వెంకటరామరెడ్డి లాంటి బ్యూరోక్రాట్లకు పార్లమెంట్ సీట్ ఇచ్చిన వెంటనే మరి బ్యూరోక్రాట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో నేనేందో చూపించుకుంటా అని చెప్పేసి ఈ రోజు స్థానిక శాసనసభ్యులు అయితే వ్యాఖ్యలు చేసిండో అది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బిడ్డ ఖబర్దార్, నువ్వు గనక ఈ మాటలను తక్షణం ఉపసంహరించుకోకపోతే రేపు 10 గంటలలోగా బహిరంగ క్షమాపణ చెప్పలేని పక్షాన చట్టపరమైన మేము మెదక్ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మా ఆందోళన శాంతియుతంగా చేస్తున్న ఆందోళన విరమించుకున్నాము. మరి మెదక్ డీఎస్పీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు రేపు ఉదయం 10 గంటల వరకు వారు కనుక క్షమాపణ చెప్పని ఎడల యావత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ కూడా డీఎస్పీ కార్యాలయంకి వచ్చి వారి మీద మేము కేసు పెట్టబోతా ఉన్నాము. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖబర్దార్ ఆంజనేయులు, ఖబర్దార్ మామిళ్ళ ఆంజనేయులు, ఖబర్దార్ మామిళ్ళ ఆంజనేయులు. రోడ్ మీద తిరగనియం బిడ్డ, బట్టలు కొడతాం, కుక్కని కొట్టినాడు కొడతాం, ఎంబడబడి కుక్కని ఎంబడబడ్డాడు పడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఓటరు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలలో చైతన్యం, అవగాహన కలిగించేందుకు మంచిర్యాల పట్టణంలో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో 5K రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు 5K రన్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత, క్రీడాకారులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మనము రీసెంట్గానే అసెంబ్లీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకో 1 month తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మనము అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తము చాలా రకాలుగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనకు 2K రన్స్ కావచ్చు, కళాజాతర టీమ్స్ యొక్క ప్రతి ప్లేస్కి పోయి అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేయడం కావచ్చు, ప్రతి దగ్గర కూడా మన అవేర్నెస్ హోర్డింగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం కావచ్చు, BLO ద్వారా ఇంటింటికి పోయి వాళ్ళందరికీ చెప్పడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మనము చాలా యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా మనకి కొంతవరకు మంచిర్యాల నియోజకవర్గంలో పర్టికులర్గా మన నస్పూర్ మంచిర్యాల ఏరియాలో పోలింగ్ అనే శాతం కొంచెం తక్కువ వచ్చింది. సో కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే మనకి తక్కువ పోలింగ్ శాతం వచ్చిందో అక్కడ మనం ఈసారి మళ్ళీ మన కళాజాతర టీమ్స్ ద్వారా మనకు లాస్ట్ టైం ఎక్కడైతే మనము 100% అచీవ్ చేయలేమో ఈ 2 ప్లేసెస్లో కళాజాతర టీమ్స్ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా హోర్డింగ్స్ ద్వారా ఇంకా చాలా రకాలుగా BLOs ద్వారా ఇంటింటికి పోయి ఇప్పుడు కూడా మనము పోలింగ్ శాతం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే మనం రాజ్యాంగం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఒక సమాన హక్కు ఏంటిదంటే అది మనకు వచ్చిన ఓటు హక్కు. సో ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కూడా అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద 18 years దాటితే ఎవరైనా సరే 80 years తర్వాత ఎవరైనా అతను అంబానీ అయినా లేకపోతే ఎవరున్నా సరే ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన డెవలప్మెంట్ను మనము చూస్ చేసుకోవాలి, మనం కావాల్సిన లీడర్ని మనం చూస్ చేసుకోవాలని మనకందరికీ ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. మనకి ఇంకా టైం ఉంది. April 1st వరకు కూడా ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి క్వార్టర్ కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి April 1st వరకు 18 years ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా మనకి టైం April 15th వరకు ఉంటుంది. అంటే ఒక 10 days బిఫోర్ నోటిఫికేషన్ వరకు April 15th వరకు కూడా టైం ఉంటుంది. ఇంకా ఎవరైనా ఒకరిద్దరు అట్లా మిస్ అయినా ఎన్రోల్ కాకపోయినా ఈ మధ్యన 18 years వచ్చినా వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యేట్టు ఇక్కడ అందరు BLOs ఉన్నారు. మీరు BLOs ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వచ్చేటట్టు చేయాలి. మీ వాకర్స్ అసోసియేషన్స్ నుంచి మీరు ప్రతిరోజు వాకింగ్ చేసేటప్పుడు కానీ మీ ప్లేసెస్లో మీరు ఎవరిని ఎన్కౌంటర్ చేసిన NGOs కూడా దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఎన్రోల్ అయ్యేటట్టు అదేవిధంగా ఓటు హక్కును వారు వినియోగించుకునేటట్టు మన సైడ్ నుంచి అందరూ ఆఫీసర్స్, NGOs, BLOs, అసోసియేషన్స్ అందరూ కూడా ట్రై చేయాలి.